రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినా కావాలని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దొడ్డిదారిలో కైవసం చేసుకునేందుకు యత్నిస్తోందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్నా అధికార పార్టీ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. ఆ ఎమ్మెల్యేకు అభివృద్ధి మీద శ్రద్ధ లేదని, కేవలం మంత్రి పదవి కోసమే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై చెత్త రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్లను మభ్యపెట్టడం, స్థానిక నేతలతో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం, కోర్టులో కేసులు వేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. చూసుకున్నట్టయితే పాలన మీద దృష్టి పెట్టలేక పదవుల మీద దృష్టి పెడతా ఉన్నాడు. 2.5 సంవత్సరాలైనా కానీ శిలాపలకకే అంకితమైన రంగారెడ్డి కానీ ఈ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజల ముందు కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. అందుకే స్పష్టంగా మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ గులాబీ జెండా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మీద రెపరెపలు ఆడుతున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక మల్లేరు రంగారెడ్డి ఈరోజు అధికార కార్యాలయాల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారంటే ఎంత నిజమైనటువంటి ఈ దుర్మార్గం అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మంత్రి పదవి కోసం చూసినటువంటి పాలన ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మీద దృష్టి లేకుండా పోయిందంటే సిగ్గు చేయడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అక్రమాలు, దాడులు, రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ పైన చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలందరూ ఒకటే విషయం చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే మాట్లాడుకుంటున్నారు. న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఇవాళ గెలిచింది కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నాడు అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ ఇబ్రహీంపట్నంలో మాకు 13 స్థానాలు ఉంటే దాంట్లో నుంచి ఒక కౌన్సిలర్ని లాక్కొని ఆయన మాజీ ఎమ్మెల్యే గారి పైన, ఆయన తనయుడు పైన రకరకాలమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇదే కౌన్సిల్ హాల్ ముందు ఇదే కౌన్సిలర్ గారు నా అనారోగ్యంతో నేను హాస్పిటల్లో చేరిన అనేటువంటి విషయం ఆయన చెప్పిండు. ఆయన చేయి పైకి లేవట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినాక ఏం జరిగిందో ఏమో కానీ వాళ్ళ కుమారుడు పోయి కోర్టుల కేసు, వాళ్ళ వెనక ఎవరున్నారు అనేటువంటి విషయం కూడా అవగతం అయిపోయింది. ఇబ్రహీంపట్నం ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం అర్థమైంది. కానీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో వైపు పోవడము అనంటే ఇవాళ మాత్రం అవుతుంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన గెలిచి కేవలం ఇవాళ చైర్మన్ పీఠం కోసం ఆయన పార్టీ మారడమో, లేదు అనుకుంటే మాజీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేయడమో ఇది తగదు సుమా అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 13 మంది కోరం ఉన్నా కూడా, ఆల్రెడీ చైర్మన్ ఎన్నిక జరిగినా కూడా జస్ట్ ఒక కోర్టు స్టే వచ్చిందని చెప్పి ఎన్నిక ఆపడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం ఇది? ఎందుకంటే 24 వార్డులలో 13 వార్డులు గెలిచి కంప్లీట్గా కోరం ఉండి కూడా ఈరోజు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు దాడులు చేసినా కూడా ఈరోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ, బంటి గారు కానీ సమన్వయంతో ఎందుకు అవుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు పాటించాలి కాబట్టి వాళ్ళు సమన్వయంగా ఉన్నారు.